ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యల్లో పురోగతి కనిపించడం లేదు. సొరంగంలో తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఉన్నట్లు రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది వెల్లడించారు. ఆక్సిజన్ పంపించే ట్యూబ్ ధ్వంసమైనట్లు చెబుతున్నారు. సొరంగంలో అడ్డుగా నీరు, బురద, బోరింగ్ మిషన్ పరికరాలు ఉండటంతో రక్షణ చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయంటున్నారు అధికారులు. రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి పరిస్థితులు చాలా కఠినంగా మారాయని, 11వ కిలోమీటర్ దాటి లోపలికి వెళ్లలేకపోతున్నామని రెస్క్యూ టీం అంటున్నాయి. 56 గంటలు అవుతున్నా 8 మంది ఆచూకీ దొరకడం లేదు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యల్లో పురోగతి కనిపించడం లేదు. సొరంగంలో తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఉన్నట్లు రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది వెల్లడించారు. ఆక్సిజన్ పంపించే ట్యూబ్ ధ్వంసమైనట్లు చెబుతున్నారు. సొరంగంలో అడ్డుగా నీరు, బురద, బోరింగ్ మిషన్ పరికరాలు ఉండటంతో రక్షణ చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయంటున్నారు అధికారులు. రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి పరిస్థితులు చాలా కఠినంగా మారాయని, 11వ కిలోమీటర్ దాటి లోపలికి వెళ్లలేకపోతున్నామని రెస్క్యూ టీం అంటున్నాయి. 56 గంటలు అవుతున్నా 8 మంది ఆచూకీ దొరకడం లేదు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్, శశిరేఖ, శ్రీశైలం సొరంగ మార్గం టన్నెల్ వద్ద క్షణక్షణం అయితే ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. మొన్న ఉదయం సమయంలో టన్నెల్లో చిక్కుకున్నటువంటి 8 మంది కార్మికుల కోసం 3 రోజులుగా అయితే సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే 5 టీంలు 3 షిఫ్ట్ల వారిగా అంటే మొత్తం 15 టీంలు సహాయక చర్యల్లో అయితే పాల్గొంటున్నాయి. ముగ్గురు మంత్రులు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఇప్పటికప్పుడు సహాయక చర్యలు అయితే పర్యవేక్షిస్తున్నారు. 3 రోజులుగా కూడా సహాయక చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఎలాంటి పురోగతి లేని పరిస్థితి అయితే ఉంది. గంట గంటకు అక్కడ పరిస్థితి అయితే కొంత క్రిటికల్ గా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇండియా బృందానికి అయితే తలెత్తింది. అయితే ఏదైతే 14 కిలోమీటర్లు ఏదైతే ఎస్ఎల్బీసీ టన్నెల్ సంబంధించి ఇన్లెట్ నుంచి 14 కిలోమీటర్ల 14 కిలోమీటర్ దాటిన తర్వాత ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం అయితే 12 కిలోమీటర్ల వరకు మాత్రమే ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అయితే వెళ్తా ఉన్నాయి. అక్కడ నుంచి ఊట రావడం, అదేవిధంగా మొత్తం కూడా బురద ఉండడంతో కూడా సహాయక చర్యలకైతే ఆటంకం కలుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం లోపల టన్నెల్ వద్ద ఉన్నటువంటి బిల్ట్ దాకా కూడా మొత్తం కూడా మట్టి కూరుకుపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ పరిస్థితుల్లో ఆ లోపల ఉన్నటువంటి మట్టిని తొలగిస్తే గానీ సహాయక చర్యలు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు అయితే లేదని చెప్పొచ్చు. అక్కడ ఒక చిన్న జేసీబీని పంపి అక్కడ మొత్తం కూడా పేరుకుపోయినటువంటి మట్టిని తొలగించేటువంటి ప్రక్రియ అయితే చేద్దామని కూడా చూస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే 3 రోజులుగా కూడా సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా కొంత ఆటంకంగా అయితే కలుగుతుంది. శశిరేఖ. ఓకే, రైట్. థ్యాంక్ యూ కిరణ్.